నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పెండింగ్ ప్రోత్సాహకాలు వెంటనే చెల్లించాలని మంత్రి లోకేష్ నిర్ణయం. రాబోయే 5 ఏళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రణాళిక. నకిలీ మద్యంపై జగన్ విష ప్రచారం చేస్తున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆరోపణలు నిరూపించలేకపోతే విచారణ ఎదుర్కోవడానికి జగన్ సిద్ధమని నిలదీత. 13వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి 9 రోజుల పాటు వాహన సేవలు, తిరుమల తరహాలో విస్తృత ఏర్పాట్లు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి అశురెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 ఏళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి తన నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలకు పూర్తి భరోసా కల్పిస్తామని, ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలను త్వరలోనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం వ్యవహారంపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని జగన్ దుర్మార్గపు రాజకీయాలకు తరలిపారని సంచలన ఆరోపణలు చేశారు. ఎవరు ఎలా మరణించినా దాన్ని నకిలీ మద్యానికి ముడిపెట్టి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని టెలికాన్ఫరెన్స్ల ద్వారా జగన్ తన పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఈ నెల 3న నకిలీ మద్యం తయారీపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక ఇచ్చారని మంత్రి తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు దాడులు నిర్వహించి నకిలీ మద్యం సరఫరా చేసే వ్యాన్ గుర్తించి ఈ దాడుల్లో 30 క్యాన్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సమగ్ర విచారణకు ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చాలా సీరియస్గా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే బోర్డర్ చెక్ పోస్టులు కానీ, అలాగే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గతంలో సెబ్ కింద చేస్తారు. మొత్తం కూడా అసలు ఎటువంటి రైట్స్ కూడా లేవు. ఎక్సైజ్ స్టేషన్స్ కూడా నామమాత్రంగా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ప్రభుత్వానికి గతంలో పక్క రాష్ట్రాలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఇవన్నీ కూడా మనకి రావడం వల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్లో 30-40% పైనే గ్రోత్ వచ్చింది. అక్కడ బ్రాండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం. గతంలో చాలా బ్రాండ్స్ లేవు. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అందరితో మాట్లాడుతాం, ఆ బ్రాండ్స్ అన్నీ మనకు రావడం. అలాగే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా 99 రూపాయలకే క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ని కూడా సప్లై చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇప్పటివరకు లాస్ట్ మంత్లో ఒకటి వస్తే ఇమీడియట్గా కర్ణాటకకి వెళ్ళారు, ఒరిస్సా, అన్నిటి కూడా స్టేట్స్ చూసుకుని తెలంగాణలో దీనికి లింక్ చూసుకుని తెలంగాణ దగ్గర 40 మందిని తెలంగాణ గవర్నమెంట్, ఒరిస్సా గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ అందరూ కలిసి 40 మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సంబంధిత స్పిరిట్ సప్లై చేసే డిస్టిలరీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడైతే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటున్నాం. ఈ సమాచారం కూడా డిపార్ట్మెంట్ పెట్టినటువంటి నిఘాలో మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి విధానం. కానీ దీన్ని రాజకీయం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. గతంలో డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బ్రాండ్లని రాష్ట్రానికి రాకుండా చేశారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా డిపార్ట్మెంట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇవాళ దగ్గర 5 ప్రాంతాల్లో ల్యాబులు పెట్టి ప్రతిదీ ఈఎన్ఏ దగ్గర నుంచి షాప్కి వచ్చే వరకు టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో పెట్టుకుని ల్యాబ్స్లో చెక్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటిది అందిస్తాను. ఇవాళ దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది. వెంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సీరియస్గా ఉండమని చెప్పడం జరిగింది. దాని మీద మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాం. ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇంకా ఎవరన్నా ఉన్నా సరే, డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే, ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కింద ఏం జరుగుతుందనేది ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా ఎవరైనా ఉన్నా సరే, అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేసే సమస్య లేదు. ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, కొడాలి శ్రీనివాసరావు
వైఎస్ఆర్ పార్టీ తెనాలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన బూత్ కన్వీనర్ సస్పెండ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ కేసు సంబంధించి ఇది ఒకటే. గతంలో మనం చూసుకున్నట్టయితే స్పూరియస్ లిక్కర్ తీసుకొచ్చి ఎలక్షన్స్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. కాకాన గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉందా? కేవలం శవ రాజకీయాలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఉన్నాడు. జీవితమే శవయాత్రతో స్టార్ట్ అయింది. తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే చూసాం సంతకాల సేకరణ చేసుకుని ముఖ్యమంత్రి అవడం కోసం సంతకాల సేకరణ. ఎవరు ఎట్లా చనిపోయినా 600 మంది కేవలం తండ్రి గారి మరణం తట్టుకోలేక చచ్చిపోయారని చెప్పి ఓదార్పు యాత్రతో పేరుతో రాష్ట్రం అంతా శవరాజకీయం చేశారు. ఇవాళ కూడా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి 3 బాటిల్కి 1 బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు కాబట్టి రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. మీరు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి మీరు ఒక నలుగురు మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు కథనాలు న్యూస్ పేపర్లో రాయటం, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం, సోషల్ మీడియాలో పేపర్లో మీరు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందనే దానికి ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కట్టాం. మీరు తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసినా నిజాలు నిగ్గు తెలుస్తాం. ఇందుట్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయంటే స్పూరియస్ లిక్కర్ పాత్ర ఉందంటే డెఫినెట్గా సంబంధిత ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసే మటుకి ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంటుంది. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని గోదావరి జిల్లాలో 100% కూటమి అభ్యర్థులు విజయం సాధించారని, ఆ విజయంలో ఆటో డ్రైవర్ల కృషి ఎంత ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో వాహనమిత్ర పథకం ద్వారా 2,60,000 మందికి 260 కోట్లు ఇస్తే కూటమి ప్రభుత్వం 2,90,000 మందికి 160 కోట్లు ఇచ్చిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టెలిలో ఆటో డ్రైవర్ల సేవలో బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం ఆటోమిత్ర పథకం ద్వారా 10,000 జమ చేసి ఫైన్లు ట్యాక్సుల రూపంలో దోచుకుందన్నారు. ఎమ్మెల్యే పెత్తని సత్యనారాయణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామన్నారు. వేలాది మందిని లక్షలాది మందిని సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకు ఆర్థిక లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచనతో ఆటో డ్రైవర్ల సేవలో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున, అంటే గత ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున ఇస్తే దానిని 50% పెంచి 15,000 రూపాయల చొప్పున ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,91,000 మందికి 460 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ల సోదరులందరి యొక్క అకౌంట్ లో జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వం 260 కోట్లు ఇస్తే ఈ రోజు 460 కోట్ల రూపాయలు ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ల సేవలో ఈ కార్యక్రమంలో మీకు అందించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మొన్న కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం ప్రారంభించినప్పుడు నేను రాజమండ్రి గాని ఇట్లా తిరిగినప్పుడు ఆ రోజునటువంటి ఆటో కార్మికులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, ఈ రోజు మాకు 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, చాలా సంతోషం. గత ప్రభుత్వంలో కూడా ఒక చేత్తో మాకు 10,000 రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో 1,00,000 రూపాయలు గుంజుకునేటువంటి పరిస్థితి గత పాలనలో మేము చూసాం. ఆ రోజు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతలతో నిండినటువంటి రోడ్లు, గుంతల రోడ్లతో మా ఆటోలను తిప్పి సంవత్సరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు గుంతల రోడ్ల వల్ల మాకు సంవత్సరానికి ఖర్చు అయినటువంటి పరిస్థితి గత పాలనలో మేమందరం కూడా చూసాం. ఆ రోజు ఆటో తీసుకుని రోడ్డు మీదకి వస్తే సంవత్సరానికి మినిమం 15,000 నుంచి 20,000 రూపాయలు ఫైన్లు విధించి వాటి బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్యాక్స్ రూపంలో ఇంకొక 15,000 రూపాయలు మా మీద గతంలో భారం పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు రోడ్డు ట్యాక్స్ అని చెప్పి ఎక్కడ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల కంటే కూడా డీజిల్, పెట్రోల్ మీద
రోడ్ ట్యాక్స్ పేరు చెప్పి ధరలు పెంచడం ద్వారా సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద అధికంగా మేము నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా గుంతల రోడ్లతో రిపేర్ల నిమిత్తం అవనివ్వండి, ఫైన్ల నిమిత్తం అవనివ్వండి, ట్యాక్సుల నిమిత్తం అవనివ్వండి, మరి ఏదైతే మద్యం ధరలు పెంచి నాసిరకం ధరల వల్ల కానివ్వండి, ఏదైతే మొత్తం ఏ రకంగా చూసినా కూడా మాకు ఇచ్చింది 10,000 అవుతే లాక్కున్నది 1,00,000 రూపాయలు గత పాలనలో జరిగిన పరిస్థితి అని చెప్పి ఆటో డ్రైవర్లు కూడా మరి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలను శుక్రవారం నుండి ఈ నెల 18వ తేదీ వరకు వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం కడ్డవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి తిరుమల తరహాలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో యాగశాలను సిద్ధం చేశారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, ప్రముఖులకు శుభపత్రికలు అందజేసి ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా వివిధ వాహనాలపై శ్రీవారు తిరువీధుల్లో విహరించి భక్తులకు కృపా కటాక్షాలు అందించనున్నారు. మగవారు మాత్రం ప్రధాన స్వామి ఏ విధంగా చేస్తున్నారు వారిని అనుసరించండి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు 10వ తేదీ రేపటి నుంచి 18వ తేదీ వరకు కూడా వైభవేతంగా జరగనున్నాయి. దాన్ని రంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్పంచుకుని ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అత్యధికమైన సంఖ్యలో విశేషంగా తరలి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లు సులభతరంగా ఉండే విధంగా, అక్కడ తగ్గ సౌకర్యాలన్నీ కూడా బాగుండే విధంగా, అక్కడ భక్తులకు దర్శనం సులువుగా జరిగే విధంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా, శానిటేషను, అన్నప్రసాదాలు అన్నీ కూడా సమయంగా జరిగే విధంగా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతోటి వివిధ రకాలుగా అనేక రకాలుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి దాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది. అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో అనేక రకాలైన సేవలు జరిగే సమయాల్లో అనేక ప్రోగ్రాములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం జరిగిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈనాడు భక్తులందరూ తరలి వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. మహిళలు కూడా ఉచిత బస్సు ద్వారా అనేక మంది వస్తూ ఉన్నారు. దానికి తోడు కొత్తపేట నియోజకవర్గంలో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు, భక్తులు అందరూ, పిల్లలు అందరూ తరలి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కరుణాకటాక్షాలకు పాత్రులై శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.